కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అలిపిరి నుంచి మెట్ల మీద నడుచుకుంటూ రావడం జరిగింది. నేను, నా కుటుంబ సభ్యులు, మా ఆవిడ, అలాగే నా స్నేహితులు అందరితో పాటు చాలా ఆనందంగా ఆ భగవంతుడిని తలుచుకుంటూ గోవింద నామ స్మరణతో విజయవంతంగా సుమారు 4 గంటల్లో ఈరోజు మెట్ల ద్వారా నడక ద్వారా ఈరోజు తిరుమలకి మేము చేరుకున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. తిరుమల ఎప్పుడు వచ్చినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ కలుగుతుంది. వెంకటేశ్వరి స్వామి తాలూకా అనుగ్రహం కానీ కరుణా కటాక్షం కానీ ఉంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు ఎప్పుడు అవకాశం దక్కితే అప్పుడు విచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా నిరంతరం కూడా మా కుటుంబంలో కొనసాగుతూనే వస్తుంది. నాన్నగారు ఎర్రనాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా తరచూ మేము వస్తుండే వాళ్ళు. అలాగే ఈరోజు విశేషం ఏంటంటే కేంద్ర మంత్రిగా మొదటిసారి మెట్లు ఎక్కుంటూ వచ్చాను. గతంలో కూడా ఎంపీగా ఉన్నప్పుడు చాలాసార్లు మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను. ఈరోజు ఆ అనుభూతి కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకనంటే ఈ ప్రయాణం కేవలం నేను మా కుటుంబ సభ్యులనే కాదు, దారి పొడవునా కూడా ఉన్నటువంటి భక్తులందరితో కూడా ఆనందంగా, వాళ్ళు కూడా చాలా సంతోషంగా భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళ ఉన్నటువంటి కోరికలు, కొంతమంది అయితే యువకులు 20 సంవత్సరాలు కూడా అవ్వదు, బ్యాగ్ వేసుకుంటూ మోకాళ్ళ మీద మొత్తం అన్ని మెట్లు కూడా సుమారు 3,400 మెట్లు ఉంటే అన్నీ కూడా మోకాళ్ళ మీదే నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాడు. అంటే ఒక పక్కన భక్తితో మోకాళ్ళ మీద ఆయన ఎక్కినా సరే భగవంతుడు ఆ పిల్లవాడికి ఒక విల్ పవర్ క్రియేట్ చేస్తున్నాడు. 3,400 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కగలిగాడనంటే ఆయన జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే ఆయన ఎదుర్కోగలిగినటువంటి శక్తి, మనోధైర్యం ఈ కార్యక్రమం ద్వారా ఆయన కలుగుతుంది. అలా ఎంతోమంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిదండ్రులు, పిల్లలు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సరే మొహం మీద చిరునవ్వుతో భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళందరూ కూడా ఎక్కుతున్నారు. అంటే మనిషికి కావలసినటువంటి ఒక మనోధైర్యం కానీ, ఆత్మశాంతి కానీ, లేకపోతే మానసిక వికాసానికి కావలసినటువంటి ఆ ఆధ్యాత్మిక భావన కానీ మనకి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మనకు దక్కుతుంది. అందుకనే మన పెద్దల దగ్గర నుంచి కూడా ఇలాంటి దేవాలయాలకి వచ్చేసి వాళ్ళు భగవంతుడి నామ స్మరణతో మళ్ళీ మనశ్శుద్ధిని చేసుకొని వెళ్ళడం వస్తుంది. మనం నిరంతరం కూడా మన దేవాలయాలు కానీ, మన ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మన పండగలు కానీ ఇవన్నీ కూడా వైభవంగా, విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేస్తుంది. దానికి వాళ్ళ ముగ్గురికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.